మినిమం బ్యాలెన్స్ పేరుతో ఖాతాదారులను బ్యాంకులు దోచుకుంటున్నాయా? ఏకంగా 19,000 కోట్లు వసూలు చేయడం ఏమిటి? సామాన్యుల నెత్తిన ఇంత భారం ఎందుకు విధిస్తున్నారు? దీనికి రిజర్వ్ బ్యాంక్ శాశ్వత పరిష్కారం చూపిస్తుందా? ప్రభుత్వ వర్గాలు ఏమంటున్నాయి? బ్యాంకు ఖాతాలు ఉండి కనీస బ్యాలెన్స్ లేని వారికి భారీ జరిమానా పడుతుందని చాన్నాళ్లుగా ఉన్నదే. ఇప్పుడు ఆ లెక్కలు కూడా బయటకు వచ్చాయి. 2022-23 నుంచి 2024-25 వరకు 3 ఆర్థిక సంవత్సరాల్లో మినిమం బ్యాలెన్స్ లేని వారి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు కలిసి 19,000 కోట్లు వసూలు చేశాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకి సమర్పించిన ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడైంది. అందులో హెచ్డిఎఫ్సి బ్యాంకుకు 3,872 కోట్లు వచ్చి చేరింది. యాక్సిస్ బ్యాంక్ 2,706 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 1,578 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 1,272 కోట్లు, ఐసిఐసిఐ బ్యాంక్ 1,225 కోట్లు, ఇండియన్ బ్యాంక్ 1,166 కోట్లు, కెనరా బ్యాంక్ 1,027 కోట్లు, ఎస్బీఐ 933 కోట్లు వసూలు చేశాయి. ప్రభుత్వ గణాంకాలు 2024-25 ఆర్థిక సంవత్సరానికి చేసిన వసూళ్లను సూచిస్తున్నాయి. ఆ తర్వాత మినిమం బ్యాలెన్స్ రూల్ ను చాలా వరకు ఉపసంహరించారు. ముఖ్యంగా మన దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ ఇప్పటికే 2020 మార్చి నుంచే సేవింగ్స్ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ నిబంధనను పూర్తిగా ఎత్తేసింది. దీనిని అనుసరిస్తూ 2025 నాటికి మరో 9 ప్రభుత్వ బ్యాంకులు కూడా ఈ పెనాల్టీల భారాన్ని తగ్గించాయి. విద్యార్థుల స్కాలర్షిప్లు, రైతుల పెట్టుబడి సాయం, మహిళలకు అందే ప్రభుత్వ పథకాల డబ్బులు ఇలాంటి ఛార్జీల వల్ల ఖాతాలో ఉన్న నగదు కట్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కేవలం కరెంట్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేకపోతే మాత్రమే జరిమానా విధిస్తున్నామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించి చాలా రోజులైంది. కొన్ని బ్యాంకులు అదే నియమాన్ని అనుసరిస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే సామాన్యుల మీద పెనాల్టీలు వేస్తున్నాయండి. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. నా దగ్గర కూడా చాలా మంది వచ్చారు. ఎందుకంటే సాలరీడ్ వాళ్ళు రెగ్యులర్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసి అల్ట్రా అయినట్టు ఇండివిజువల్స్ కి ఈ జనరల్ గా ఈ పెనాల్టీలు వర్తించవు, సామాన్యులకే వర్తిస్తాయి. మాకు అర్థమవుతుంది బ్యాంకులకి ఐటీ నిర్వహణ ఖర్చు కోసం వాళ్ళు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దాన్ని రికవర్ చేయాలని. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆర్ డూయింగ్ వెల్. అండ్ వాళ్ళు జనాలు ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, ఇప్పుడు జన్ధన్ కానీ ఇవన్నీ ఓపెన్ చేశారు, కానీ ఈ బ్యాంక్ వాళ్ళు అందరూ మినిమం బ్యాలెన్స్ వైపు అందరినీ పుష్ చేసి పెనాల్టీలు వేస్తున్నారండి. ఇది మంచి విషయం కాదు. బ్యాంక్ అర్థం చేసుకోవాల్సింది సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండటం వాళ్ళ పని. ఈ పర్టికులర్ పెనాల్టీలు అనేది ఎత్తేయాలనేది మా పెద్ద సూచన అండి. మినిమం బ్యాలెన్స్ విషయంలో సామాన్యులు, చిరుద్యోగులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. అయితే తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇలాంటి వారి కోసం ఓ తీపి కబురు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 72 కోట్ల మంది ఖాతాదారులకు మినిమం బ్యాలెన్స్ నిబంధన వర్తించదని, ఒకవేళ ఖాతాలో డబ్బులు తక్కువగా ఉన్నా ఎలాంటి జరిమానాలు వేయకూడదని ఆమె స్పష్టం చేశారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద తెరిచిన బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాలకు ఈ మినహాయింపు ఉంటుందని తెలిపారు. అంటే ఈ ఖాతాల్లో రూపాయి లేకపోయినా బ్యాంకులు ఒక్క పైసా కూడా పెనాల్టీ రూపంలో కట్ చేయడానికి వీల్లేదు. కేవలం మినిమం బ్యాలెన్స్ మాత్రమే కాదు, ఈ అకౌంట్లకు ఇచ్చే ఏటీఎం కార్డులు, నగదు ఉపసంహరణలు, డిపాజిట్లపై కూడా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకూడదని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు సాధారణ సేవింగ్స్ ఖాతాల విషయంలో బ్యాంకులు తమ సొంత నిబంధనలు పాటించవచ్చని మంత్రి వెల్లడించారు. అయితే ఈ ఛార్జీలు వసూలు చేసేటప్పుడు బ్యాంకులు హేతుబద్ధంగా ఉండాలని, కస్టమర్లపై పెనుభారం పడకుండా చూసుకోవాలని సూచించారు. గత 2 ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 8,000 కోట్ల రూపాయలకు పైగా జరిమానాల రూపంలో వసూలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇది బ్యాంకుల మొత్తం ఆదాయంలో కేవలం 0.23% మాత్రమేనని, కేవలం నిర్వహణ ఖర్చుల కోసమే ఈ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు బ్యాంకులు చెబుతున్నాయి.
మరో అంశాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ లేదనే కారణంతో విధిస్తున్న భారీ జరిమానాల నుండి సామాన్యులకు ఉపశమనం కలిగించబోతున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఏ పౌరుడైనా బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాను తెరవడం ద్వారా జీవితాంతం జీరో బ్యాలెన్స్ సౌకర్యాన్ని పొందొచ్చు. ఈ ఖాతా ద్వారా ఉచిత ఏటీఎం కార్డ్, నెలకు ఉచిత నగదు విత్డ్రాలు, అపరిమిత డిజిటల్ లావాదేవీలు పొందవచ్చు. ఈ అకౌంట్ తెరిచేవారు భారత పౌరులై ఉండాలి. సాధారణంగా 18 ఏళ్ల వయసు పైబడిన వారు దీనికి అర్హులు. మైనర్లు తమ సంరక్షకుల పర్యవేక్షణలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ తెరిచే సమయంలో ఆధార్, పాన్ కార్డ్ వంటి కేవైసీ సంబంధిత పత్రాలుంటే సరిపోతుంది. పర్సనల్ గా లేదా జాయింట్ గా సైతం అకౌంట్ తెరవచ్చు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలుకు వస్తాయి. దీనివల్ల జీవితాంతం ₹1 కూడా ఖాతాలో ఉంచాల్సిన అవసరం లేదు. దీనికి ఎలాంటి జరిమానాలు విధించరు. నెలకు ఎన్నిసార్లైనా ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసుకోవచ్చు. దీనిపై కూడా ఎలాంటి పరిమితులు లేవు. ఏటా మెయింటెనెన్స్ ఛార్జీలు లేని ఉచిత ఏటీఎం కమ్ డెబిట్ కార్డును బ్యాంకులు వినియోగదారులకు ఇస్తాయి. దీంతో ప్రతి నెల 4 సార్లు ఉచితంగా నగదు విత్డ్రా చేసుకోవచ్చు. యూపీఐ, నెఫ్ట్, ఐఎంపీఎస్ లావాదేవీలపై ఎటువంటి పరిమితి ఉండదు. ఎన్నిసార్లైనా ఉచితంగా ఆన్లైన్ చెల్లింపులు చేసుకోవచ్చు. వీటితో పాటు ఉచిత పాస్బుక్, మొబైల్ బ్యాంకింగ్, ఏడాదికి 25 పేజీల చెక్ బుక్ ఉచితంగా లభిస్తాయి. ఇక్కడ మరో విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి ఏదైనా ఒకే బ్యాంకులో ఒకే ఒక బిఎస్బిడిఏ అకౌంట్ ఉండాలి. ఇదివరకే అదే బ్యాంకులో సాధారణ సేవింగ్స్ ఖాతా ఉంటే ఈ కొత్త జీరో బ్యాలెన్స్ ఖాతా తెరిచిన 30 రోజుల్లోపు పాత ఖాతాను మూసివేయాలి. లేదంటే ఒక దరఖాస్తు ఇవ్వడం ద్వారా ప్రస్తుత సాధారణ ఖాతాను బిఎస్బిడిఏ ఖాతాగా మార్చుకునే సదుపాయం కూడా బ్యాంకులు కల్పిస్తున్నాయి.